పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. జమ్మూ కాశ్మీర్లో మన సైన్యం భారీ విజయం సాధించింది. ముగ్గురు కీలక పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముష్కరుడు కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హంజా అఫ్ఘనీగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి. అలాంటి ఫోన్నే పహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపు దాడి చేసి ముష్కరులను హతమార్చారు. ముల్నార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక M4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధ సామాగ్రి లభించాయి. ఉదయం 11:30 సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ముగ్గురు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మరో ఉగ్ర గ్రూపు ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనకు సులేమాన్ సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిని అంతమొందించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది అక్టోబర్లో సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో 7గురు మరణించారు. అందులో ఒక వైద్యుడు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో హతమైన పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్కు హషీం మూసా అనే పేరుంది. అతడు గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత లష్కరే తోయిబాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రివార్డును జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పహల్గామ్ దాడి తర్వాత మధ్య కాశ్మీర్లోని గండెర్బల్లో సులేమాన్ షా తలదాచుకున్నాడు.